వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. వ్యూయర్స్, మీ యొక్క నేమ్లో స్టార్టింగ్ లెటర్ కానీ మీ పర్సన్ యొక్క నేమ్లో స్టార్టింగ్ లెటర్ కానీ మీ ఇంట్యూషన్ అనేది మీకు ఎలా గైడ్ చేస్తే ఆ విధంగా ఇక్కడున్న ఆల్ఫాబెట్స్లో లెటర్స్ని అనేది చూస్ చేసుకోండి. మీరైతే ఒక పర్సన్ గురించి చూడొచ్చు, లేదా ఇద్దరు ముగ్గురు గురించి కూడా చూడొచ్చు. ఎవరైతే మీరు పర్సన్ అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ని 3 సార్లు అనుకోండి. అలాగే వీడియోతో ఇంటరాక్ట్ అవ్వండి. ఓకేనా? ఫస్ట్ పైల్ 1, పైల్ 2, పైల్ 3. ఓకేనా? మీరు ఏదైతే పర్సన్ అనుకున్నారో ఆ ఎనర్జీని క్లెయిమ్ చేయడానికి ఆ పర్సన్ యొక్క లెటర్ని కామెంట్ చేయండి. పైల్ 1 రీడింగ్ చూద్దాం. ADGJMPSVY. ఈ లెటర్స్లో మీ యొక్క పర్సన్ నేమ్ మీరు అనుకున్న లెటర్ ఉంటే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు, అసలు వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి మీ విషయంలో. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ యొక్క పర్సన్ థాట్స్ ఎలా ఉన్నాయి, వీడియో చూస్తున్న కలెక్టివ్ మీద వాళ్ళ యొక్క పర్సన్ థాట్స్ ఎలా ఉన్నాయి ప్లీజ్ చెప్పండి ఏంజిల్. మీకు పర్సన్ థాట్స్ ఎలా ఉన్నాయి? పేజ్ ఆఫ్ వాండ్స్, ద ఎంప్రెస్, జడ్జిమెంట్, 8 ఆఫ్ వాండ్స్. ఇంకా చెప్పండి ఏంచి. కింగ్ ఆఫ్ పెంటికల్స్. వాళ్ళైతే వేగంగా మీతో కమ్యూనికేట్ అవ్వాలని చూస్తున్నారు. ఎంత వేగంగా అంటే అంత వేగంగా. అంటే మీరు సపరేషన్లో ఉన్నా కానీ, ప్రజెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన కింగ్ ఆఫ్ పెంటికల్స్. అంటే తన దగ్గర మనీ ఉన్నాయి, తన దగ్గర నేమ్, ఫేమ్, జాబ్ అన్నీ ఉన్నాయి. అండ్ తన లైఫ్కి ఎంత కావాలంటే అంత ఉంది తన దగ్గర. తను ఏమనుకుంటున్నాడంటే మీరు ఒక మదర్ నేచర్, ఒక చైల్డ్ లాగా అనమాట. సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను మీలో ఒక మదర్ని చూస్తున్నారు. మీరు చాలా కేర్ చేస్తారు పర్సన్స్ని, ఎమోషనల్స్కి చాలా వాల్యూ ఇస్తారు, మీరు చాలా లవబుల్ అండ్ నేచర్ లవర్. మీరు ప్లాంట్స్తో ఎక్కువగా ఉంటారు అండ్ మీరు ఫ్లవర్స్ అవన్నీ ఎక్కువగా, ఫ్లవర్స్ ఉన్న డ్రెస్సెస్ ఎక్కువగా వేసుకుంటారు. తను తిరిగి మీతో ఉండడానికి అవకాశం కోసం చూస్తున్నారంట. అయితే బ్రేకప్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, లేదా డైవర్స్ అయి ఉండొచ్చు. వాళ్ళు మీతో ఉండడానికి ఒక అవకాశం మళ్ళీ వస్తుందా అని చూస్తున్నారంట. ఇంకా పర్సన్ మనకు కలెక్టివ్ గురించి వీడియో చూస్తున్నారు, వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు. అయిపోయిన టైం ఏదో అయిపోయింది, ఇంకా పాతదంతా వదిలేసి అది అక్కడికి ఎండ్ చేసేసి మళ్ళీ కొత్తగా న్యూ బిగినింగ్ చేద్దాం, మళ్ళీ కొత్తగా లవ్ చేద్దాం, మళ్ళీ కొత్తగా మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొద్దాం అని చూస్తున్నారంట. వాళ్ళు మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారంట. వాళ్ళు అడిగి తెలుసుకోవటం, అలాగే పాత వాళ్ళతో కలిసి మీరు కామన్ ఫ్రెండ్స్ ఉన్నా, లేదా మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్న వర్క్ ప్లేస్లో వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర నుంచి అడిగి మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారంట. వాళ్ళు టాక్సిసిటీ అనేది కొంచెం కనిపిస్తుంది. అంటే వాళ్ళ వల్ల మీరు పాస్ట్లో చాలా పెయిన్ అనుభవించారు. చాలా అంటే చాలా చాలా నైట్స్ ఏడ్చారు, చాలా బాధపడ్డారు, ఎమోషనల్గా చాలా డ్రైన్ అయ్యారు. తిరిగి ఆ పర్సన్ మీ లైఫ్లోకి ఇప్పుడు వద్దామని అనుకుంటున్నారంట. సో బట్ ద డివైన్ ఇంటర్ప్రిటేషన్ ఉంది ఇక్కడ. అంటే మీ డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి మీ జీవితంలోకి రావడానికి వాళ్ళకి అవకాశాన్ని అనేది ఇవ్వట్లేదు. ఎందుకంటే మీకు క్లారిటీ వచ్చేసింది ఆ పర్సన్ మీద. సో ఆ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి రావడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అండ్ వాళ్ళు ఏంటంటే కొంచెం చెప్పాను కదా, వాళ్ళు ఒక పర్సన్ని కావాలని ఉండడం వేరు, లేదా వాళ్ళకి ఏదో బెనిఫిట్ వస్తుంది కాబట్టి ఉండడం వేరు. ఒక ఇద్దరు పర్సన్స్ ఉంటే ఒక థర్డ్ పర్సన్ వచ్చి ఇద్దరిలో ఒకరిని చూస్ చేసుకుంటున్నారంటే అది బెనిఫిట్ ప్రకారంగా చూస్ చేసుకుంటారు, కానీ అది లవ్ ఇంకోటో కాదు. సో కాబట్టి వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ మీకు ఈ పాటికి వాళ్ళ మాటల్లోని వాళ్ళ చేతుల్లోని క్లియర్గా అర్థమైపోయి ఉంటాయి. సో మీకు వీడియో అనేది ఎంత రిజనేట్ అయినంత వరకు తీసుకోండి, ఓకేనా? లేదంటే జనరల్ రీడింగ్ కాబట్టి ఇది ఇంకొకరికి రిజనేట్ అవుతుంది. అండ్ వాళ్ళు మనీ ఇచ్చి మీ ఫాదర్తో ఒక ఆఫర్ చేద్దాం అని అనుకుంటున్నారు. ఇంకా ఈసారి లవ్ ఇదంతా కుదరదు, కానీ డైరెక్ట్గా మ్యారేజ్ ప్రపోజలే ఇద్దామని చూస్తున్నారంట. బట్ మీరు ఏదైతే పర్సన్ అనుకుంటున్నారో వాళ్ళ గురించి మీకు ఫుల్ క్లారిటీ ఉంది.
కానీ అది జరగట్లేదు. దానికి కూడా మీరు ఒప్పుకోరు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళ కలర్స్ అనేవి మీకు ఫుల్గా అర్థమైపోతాయంట. వాళ్ళ లైఫ్ అనేది ఎలా ఉంటుంది మీతో, ఇదంతా మీకు అర్థమైపోయిందంట. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసమే తిరిగి మీ లైఫ్లోకి వద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. అందుకు ఇప్పుడిప్పుడే కొత్తగా మీరు బయలుదేరి మీ బతుకుని మీరు బతుకుతున్నారు. మీకు ఒక క్లారిటీ వచ్చింది. మీ జీవితాన్ని మీరు లీడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇప్పుడు వరకు ఇదంతా ఎక్స్పీరియన్స్, ఇదంతా మీకు ఒక లెసన్ అనేది తీసుకొని ఇక్కడే ఆగిపోకూడదు. లైఫ్ ఒకటే కాదు, మనకంటూ మన వాళ్ళు ఉంటారు. మనం ఇంకా ఏదో చేయాలి జీవితంలో అని ఒక క్లారిటీకి వచ్చి మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు. ముందుకు వెళ్ళిపోయారు. ఆ పర్సన్ లైఫ్ నుంచి మీరు వెళ్ళిపోయారు. కంప్లీట్‌గా వచ్చేసారు మీరిప్పుడు. కానీ వాళ్ళు తిరిగి మీ లైఫ్‌లోకి రావడానికి కారణం ప్రెజెంట్ మీకు ఒక లైట్ ఉంది మీ దగ్గర. మళ్ళీ మీరు జీవితాన్ని మొదలుపెట్టారు బతకడానికి. అందుకే డివైన్ అంటున్నారు, ఒకవేళ ఇన్‌కేస్ వచ్చి మీ లైఫ్‌లోకి వస్తే రానివ్వద్దు. దానివల్ల మీరే ఇబ్బంది పడతారు. మీరు సరిగ్గా క్లియర్‌గా చూడండి. మీ లైఫ్‌లో ఏమేమి జరిగింది? ఎవరెవరు వచ్చారు? ఏమేమి చేశారు? అన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి. వాళ్ళతో నిజంగానే బతికితే మీరు హ్యాపీగానే ఉండగలుగుతారా? చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. ఓకేనా? ఏంజెల్ మన యొక్క కలెక్టివ్‌కి పైల్ 1 చూస్ చేసుకున్న వాళ్ళకి మీరేం చెప్దాం అనుకుంటున్నారు? అన్‌లైక్లీ. డబుల్ కన్ఫర్మేషన్. మొత్తం షేక్ అయిపోయింది. వాళ్ళు మీ లైఫ్‌ని షేక్ చేసేస్తారంట. మళ్ళీ తిరిగి అదే ఒక బర్డెన్‌లో అదే ఒక టవర్ మూమెంట్‌లోకి తిరిగి తీసుకొచ్చేయడం చూస్తున్నారంట వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళు మీకైతే హ్యాపీనెస్‌ని, లవ్‌ని షేర్ చేద్దామని అయితే కాదు. ఒక బ్యాడ్ ఇంటెన్షన్స్‌తోనే తిరిగి మీ లైఫ్‌లోకి రావడం చూస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజెల్, మనకు కలెక్టివ్‌కి మీరేం చెప్దాం అనుకుంటున్నారు ఆ పర్సన్ గురించి? ఎవరైతే పర్సన్ తిరిగి తన లైఫ్‌లోకి వద్దడానికి చూస్తున్నారో ఆ పర్సన్ గురించి మన కలెక్టివ్‌కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీ లైఫ్‌లో డబ్బు కోసం వస్తున్నారంట వాళ్ళు. ఇన్ని డబ్బులుంటాయి మీ దగ్గర ఫ్యూచర్‌లో. లేదా ప్రెజెంట్ ఆల్రెడీ మీకు ఉండుండొచ్చు. లేదా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం వల్ల మీ లైఫ్‌లోకి తిరిగి రావడం వల్ల తనకి ఇన్ని డబ్బులొస్తాయని మీ లైఫ్‌లోకి రావడం చూస్తున్నారంట. మొత్తం మనీయే ఉందండి ఇందులో. ఓకేనా? అండ్ మీకు ఏంజెల్ చెప్తున్నారు, మీ లైఫ్‌లో మీకంటూ కావాల్సినంత లవ్, మీకంటూ కావాల్సిన కేరింగ్ చేసే పర్సన్ ఉన్నాడు. తనొక్కడే కాదు, మీరు మూవ్ ఆన్ అయిపోండి. మీకు పీస్‌ఫుల్ రిజల్యూషన్ దొరుకుతుంది. మీకు అనుకున్న పర్సన్ మీ లైఫ్‌లో వస్తారు. ఈ విషయంలో కాంప్రమైజ్ అయిపోండి. మీరు తిరిగి మళ్ళీ అదే ఓల్డ్ సైకిల్స్‌ని రిపీట్ చేయొద్దు. ఇప్పటి వరకు మీరు లెర్న్ చేసిన దానికి నేర్చుకొని మూవ్ ఆన్ అయిపోండి. మీకంటూ చాలామంది హెల్ప్‌ఫుల్ పీపుల్స్ ఉన్నారు అని చెప్తున్నారు. ఓకేనా? ఈ వీడియో మీకు రీజనేట్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ పర్సన్ యొక్క ఐఎమ్ డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయండి. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. లేదా మీరు ఇప్పుడు వీడియో చూస్తూ ఉంటే నెక్స్ట్ వీడియో ఇంకొక పర్సన్ గురించి చూడాలనుకుంటే వాళ్ళ యొక్క ఇనిషియల్స్ని కామెంట్ చేసి కంటిన్యూ చేయండి. వీడియోతో ఇంటరాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఆ టైంలో మీకు ఏ మెసేజ్ అనేది మీకు కరెక్ట్గా రీచ్ అవ్వాలో ఆ విధంగా రీచ్ అవుతుంది. ఓకేనా? కమ్యూనికేట్ క్లియర్గా మాట్లాడండి. వాళ్ళు చెప్తున్నప్పుడు నాంచొద్దు. ఇలా చేద్దాం, అలా చెప్తాను, ఓకే ఓకే అన్నట్టుగా సైలెంట్గా ఉంటే, సైలెంట్ అనేది మౌనం అనేది అర్ధాంగీకారం అంటారు. అంటే మీరు సైలెంట్గా ఉంటే ఓకే, ఇంకా అలాగే ఉందిలే, ఇంకో ఆట ఆడుకోవచ్చులే అన్నట్టు ఉంటారంట. సో వద్దు, క్లియర్గా చెప్పండి. నో అంటే నో, సింప్లీ నో, అంతే. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ టు యూ. మీకు దానికంటే బెటర్ లైఫ్లో చాలా ఉన్నాయి. ఆ పర్సన్ వల్ల మీరు ఇప్పటి వరకు చూసిన టాక్సిసిటీ, ఇంకా బాధ అంతా చాలు అని ఏంజెల్ చెప్తున్నారు. ఇప్పుడు పైల్ 2 యొక్క రీడింగ్ చూద్దాం. ఇది మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు. మీకు ఎలా రీజనేట్ అయితే అలా తీసుకోండి. ఓకేనా? పైల్ 2 యొక్క రీడింగ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో పైల్ 2 వాళ్ళ యొక్క పర్సన్ లేదా వాళ్ళ నేమ్ల యొక్క ఇనిషియల్ BEHKNQTWJ. వాళ్ళ యొక్క పర్సన్ వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? వీడియో చూస్తున్న వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? ద డెవిల్ అండ్ టెంపరెన్స్. దాని అర్థం ఏంటి ఏంజెల్?
7 of Pentacles, 6 of Pentacles, 9 of Swords, Justice. వావ్, మీ లైఫ్లో జస్టిస్ జరిగిందండి, మీకు న్యాయం జరిగింది. ఒక పర్సన్ మీ లైఫ్లోంచి వెళ్ళిపోవడం వల్ల మీకు న్యాయం జరిగిందని ఏంజెల్ చెప్తున్నారు. మీరు ఏదో ఒక సైకిల్ కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఎవరైతే పర్సన్ మీరు చూస్ చేసుకున్నారో, ఎవరైతే మీ మనసులో అనుకున్నారో, ప్రజెంట్ వాళ్ళు మీ లైఫ్లో లేరు. అయితే మీరు మూవ్ ఆన్ అయిపోయి ఉండాలి, లేదా ఆ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయి ఉండాలి. తను చాలా టాక్సిక్ ఎనర్జీ అనమాట. ఎలా అంటే, ఒకళ్ళు సంతోషంగా ఉంటే చూడలేని ఒక వ్యక్తిత్వం అనేది ఒక ఇది ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ పర్సన్. సో మీ యొక్క బ్యాలెన్స్, మీరు ఒక ఏంజిల్లా ఉన్నారు, ఎర్త్ ఏంజిల్. మీరు అది మేల్ అయినా ఫీమేల్ అయినా ఎర్త్ ఏంజిల్ మోస్ట్లీ మేల్ అని చూపిస్తుంది. అండ్ బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు, ఎమోషనల్గాను, ఫిజికల్గాను, మెంటల్గాను మీరు బ్యాలెన్స్ చేసుకునేవాళ్ళు. అయితే తను యొక్క టాక్సిసిటీ వల్ల హ్యాపీగా నవ్వుతుండే మీ లైఫ్ ఇలా అయిపోయింది. సో ఏదో విషయంలో తను మిమ్మల్ని నమ్మించి ద్రోహం చేశారు, బ్యాక్ స్టాంప్ వేశారు. అవసరమైన టైంలో జస్ట్ అదే లాస్ట్ మూమెంట్, అదే లాస్ట్ హోప్ అన్న టైంలో హ్యాండ్ ఇచ్చారు. చూడండి, హ్యాండ్ ఇచ్చారు మీకు కాయిన్స్. తన దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసే టైంలో, తను మోస్ట్ ఇంపార్టెంట్ అనుకున్న టైంలో తను మీకు గాల్లో ఎగరేశారు కాయిన్స్ని. మీకు కావాల్సింది మీకు ఇవ్వలేదు. మీరు ఏదైతే డిజైర్, మీరు ఏ లవ్ అయితే, ఏ కేర్ అయితే మీరు డిజర్వో, మీరు ఏదైతే తనకు షేర్ చేస్తారో అది మీకు ఇవ్వలేదు తను. మీరు మూవ్ ఆన్ అయిపోవడమే జస్టిస్. ప్రెజెంట్ కూడా ఇది కొంతమంది మూవ్ ఆన్ అయిపోయారు, సపరేషన్లో ఉన్నారు. ప్రెజెంట్ ఆ టాక్సిసిటీని, అది మేల్ ఆర్ ఫీమేల్, ఇలా స్టక్ అయ్యేలా చేస్తున్నారు. ఒక పర్సన్ని బాగా డామినేట్ చేస్తున్నారు, బాగా డామినేట్. ఇలా ఉండాలి, తన వెనక తను చెప్పినట్టు వినాలన్న ఇది డామినేషన్లో ఉందన్నమాట. సో ఈ రిలేషన్లోంచి మూవ్ ఆన్ అవ్వడమే జస్టిస్ అని చెప్తున్నారు. ఎప్పుడైతే మీ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వలేదో, మీ సెల్ఫ్ కేర్ కంటే కూడా తనకి ఎప్పుడైతే మనీ అనేది ఇంపార్టెంట్ అయిపోయిందో, సో దెర్ ఈజ్ నో నీడ్ టు వెయిట్. మూవ్ ఆన్ అయిపోండి. మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో వస్తారో లేనో కన్ఫ్యూజన్లో మీరు ఉండొద్దు. మీరు వెళ్ళడమే జస్టిస్ అని చెప్తున్నారు. మీ లైఫ్ మీరు చూసుకోండి అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజెల్. పైల్ 2 చూస్ చేసుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? తను మీ లైఫ్లో ఉండడం వల్ల, లేదా రానివ్వడం వల్ల మీ టైం రివర్స్ అయిపోతుందంట. మీ లైఫ్ బ్యాలెన్స్ ఎలా రివర్స్ అయిపోతుంది అలాగా. సో ఇప్పుడు తను మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు సపరేషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు. అండ్ మీతో ఉన్నవాళ్ళు ఫ్యూచర్లో తను ఎక్కడ కర్మ అనుభవిస్తారు. ఏంజెల్ పైల్ 2 చూస్ చేసుకున్న వారికి ఏం మెసేజ్ చెప్పాలనుకుంటుంది? తను ఎవరైతే పర్సన్ ఉన్నారో తన గురించి ఏంజెల్ ఏం చెప్పాలనుకుంటుంది ఇన్ ద నియర్ ఫ్యూచర్? ఒకవేళ తను తిరిగి మీతో మాట్లాడతారా, తిరిగి కలుస్తారా అంటే ఇన్ ద నియర్ ఫ్యూచర్ మాట్లాడచ్చు, తిరిగి కలవచ్చు. ఇట్స్ అప్ టు యూ. వాళ్ళు మీ దగ్గరకు వస్తారంట, వచ్చి తిరిగి మనం రీయూనియన్ అవుదామా, తిరిగి స్టార్ట్ చేద్దామని మాట్లాడతారంట. అది మీ ఇష్టం. మీరు ఏదైనా నమ్ముతారో అదే మీరు అన్నీ ఆలోచించుకొని కలిసి ఉండాలా లేదా అనేది మీ ఇష్టం. మీరు ఏం చేసినా సరే మీ ఏంజల్స్ ఎవరైతే మీ డివైన్ ఉన్నారో వాళ్ళు మీతోనే ఉంటారంట. సో బాగా ఆలోచించి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి అని చెప్తున్నారు. నెక్స్ట్ పైల్ 3 యొక్క రీడింగ్ చూద్దాం. ఏంజల్స్, మెసెంజర్స్, గైడ్స్ ప్లీజ్ చెప్పండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ యొక్క పర్సన్ వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు, ఏం చెప్దాం అనుకుంటున్నారు, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ యొక్క పర్సన్, పైకి చూస్ చేసుకున్న యొక్క పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు ముందుకు వెళ్దాం అనుకుంటున్నారంటే ఏదో విషయంలో, బట్ మళ్ళీ వెనక్కి వస్తున్నారు. ఏది చెప్పలేని పరిస్థితి వాళ్ళది. కొంచెం ఒక్కొక్క కలిసి వెళ్దామని అనుకుంటున్నారు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు. అంటే ఏంటి ఏంజల్, ఏ విషయంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు? వాళ్ళ దగ్గర కావాల్సినంత మనీ ఉంది. మీరైతే మీరు ఒక యువరాణిలా కనిపిస్తున్నారు, తనకి ఒక ఏంజిల్లా కనిపిస్తున్నారు.
మీ చుట్టూ అన్నీ ఉన్నాయి. డివైన్ ప్రొటెక్షన్ ఉంది, సమాజంలో పేరుంది, మీరంటే మంచి వాల్యూ ఉంది. అండ్ మీరు ఇంటా బయట ఎమోషనల్ కానీ మెంటల్ కానీ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. సో తను కొంచెం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మీరు అండర్స్టాండ్ చేసుకొని తనతో ఉండగలరు అని అనుకుంటున్నారు. ఇంకా చెప్పండి ఏంజెల్, ఇంకా ఏమనుకుంటున్నారు? బట్ తను మీతో మాట్లాడడానికి రెడీగా లేరు. ప్రెజెంట్ తనే బ్రేకప్ చెప్పేశాడు. 99% తనే బ్రేకప్ చెప్పేశాడు. అండ్ బట్ తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా కూడా, మిమ్మల్ని రిజెక్ట్ చేసినా, మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నా కూడా తను మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నారు అని తెలిసిన వాళ్ళని అడగటం అలా చేస్తున్నాడంట. ఇంకా ఏంజెల్, ఇప్పుడు తను తిరిగి వద్దాం అనుకున్నప్పుడు మీరు రెడీగా లేరు. తిరిగి మీ లైఫ్లోకి రానివ్వడానికి మీరు రెడీగా లేరు. ఎందుకంటే మీకు అవసరమైనప్పుడు తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తిరిగి మళ్ళీ మీరు మీ లైఫ్లోకి వద్దామని అనుకుంటున్నాడు. కొన్ని రోజుల్లో వర్క్ ఆన్ చేస్తున్నాడంటే ఎలా మీరు తిరిగి మీ లైఫ్లోకి రావాలి అని. ఎప్పుడైతే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో, దేని గురించి అయితే డబ్బుల గురించి, ఇన్ని డబ్బులు ఉన్నాయి తన దగ్గర, ఇంత ఆస్తుంది తన దగ్గర, తనకి ఎవరైనా తనతో ఉంటారు అన్న ఒక థాట్లో మీ యొక్క వాల్యూ తనకు అర్థం కాలేదు పాస్ట్లో. సో అప్పుడు ఏం చేశాడంటే వదిలేసి వెళ్ళిపోయి మిమ్మల్ని దూరం నుంచి చూడడం మొదలుపెట్టాడు. మీరు మీ మీద వర్క్ ఆన్ చేస్తూ మీరు ఒక ఏంజల్ స్థాయికి వెళ్ళారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకొని మీకు ఏది కరెక్ట్ ఏది కాదని తెలుసుకొని వర్క్ ఆన్ చేసే స్థాయిలో మీరు ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ తను మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నారు, కానీ మీరు తిరిగి యాక్సెప్ట్ చేసే స్టేజ్లో లేరంట. తనకి డబుల్ కన్ఫర్మేషన్, తిరిగి న్యూ బిగినింగ్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నారు. మీతో తిరిగి రిలేషన్లోకి వద్దాం, తిరిగి మాట్లాడదామని చూస్తున్నారంట. సో వీళ్ళ యొక్క నియర్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఒక థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎవరో ఒక పర్సన్ తనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు మీ పర్సన్ని. దేని గురించి ఏంజల్? దేని గురించి? దట్స్ ట్రూ. ఎవరో ఒక పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నాడు, అది తనకి తెలిసింది. ఎవరు? మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్కి తెలిసింది. సో వాళ్ళకంటే ముందు తను రావాలని అనుకుంటున్నాడు. జస్ట్ మీరు ఇంకా తనతో హ్యాపీగా ఉంటారేమో అన్న వైబ్ అయితే నాకు కనిపిస్తుంది. ఇంకొక పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నాడు కాబట్టి వద్దాం అనుకున్నాడు తప్ప తనకైతే ఎలాంటిది లేదు. తను వస్తూ మనీ తెస్తాడు, మీకు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, లవ్ వస్తుంది, కేర్ వస్తుంది. సో దీన్ని తీసుకొచ్చేస్తాడు. ఇవన్నీ కట్ చేసేయాలంటే నేనే కరెక్టు, నా లైఫ్లో లేని తన లైఫ్లో ఎందుకు ఉండాలని ఒక టాక్సిసిటీ అయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా చెప్పండి ఏంజల్. దారులు చూస్తున్నారంట, మీ లైఫ్లోకి ఎలా రావాలని మ్యాప్లు వేస్తున్నారంట. ఇదిగో మ్యాప్లు చూస్తున్నారు, ఆన్ ద వే అన్నట్టుగా ఉన్నారు. ఇంకా వాళ్ళు వచ్చి ఒక అడుగు ముందే మనమే వెళ్ళిపోద్దాం అన్నట్టుగా వస్తున్నారంట. ఇగో పరిగెడుతున్నారు ఏకంగా మీ వెనకాల. దారులు అన్నీ వెతికేస్తున్నారు. ఆగమేఘాల మీద వచ్చి మీ లైఫ్లోకి వచ్చేయాలి, వేరే వాళ్ళని రానివ్వకూడదు, మీకు ఇన్ని అవకాశాలు ఉన్నాయి, ఇంతమంది చూస్తున్నారు మిమ్మల్ని, మీరంటే చాలామందికి ఇష్టం, చాలామంది మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా వెయిటింగ్లో ఉన్నాయి. అంటే వాళ్ళు మీతో కమ్యూనికేట్ అవ్వలేదు ఇంకా, బట్ ఫ్యూచర్లో మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. చాలామంది మిమ్మల్ని లైఫ్లోకి తీసుకోవడానికి రెడీగా ఉన్నారనమాట. మీరు చాలా రిలాక్స్గా పీస్ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు లైఫ్ చాలా కష్టాల తర్వాత మీ లైఫ్ బాగా పెద్ద తుఫాన్ వచ్చేసాక ప్రశాంతమైపోద్ది చూడండి, అలా ఉన్నారు ఇప్పుడు. మీరు చేసే ప్రతి పనిని మీకు లాభాలు వస్తున్నట్టు కనిపిస్తున్నాయి. సో బంగారు బాతులో మీరు కనిపిస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ. అందుకని వాళ్ళందరూ తిరిగి మీ లైఫ్లో వద్దామని చూస్తున్నారంట. మీ లైఫ్లోకి వచ్చే వాళ్ళని చూసి మీరు ఎక్కడ బాగుపడిపోతారని చెడగొట్టడానికి వస్తున్నారంట. చూడండి కన్ఫర్మేషన్. మీరు నిలబడిపోతారని చెప్పి మీకు తిరిగి ప్రపోజ్ చేద్దామని తిరిగి మ్యారేజ్ ప్రపోజల్ అని తెస్తున్నారంట. సో 1కి 2 సార్లు ఆలోచించుకోండి. ఏదైనా కొత్త మ్యారేజ్ అవి ప్రపోజల్స్ వస్తే డీటెయిల్స్ అనేది చాలా క్లియర్గా తెలుసుకోండి, ఓకేనా? తొందరపడొద్దు. లైఫ్లో అన్నీ ఒక్కొక్కసారి జరుగుతాయి. సో మన చేతిలో ఉన్నప్పుడే మన డిసిజన్ తీసుకోవాలి. పాస్ట్ పర్సన్ తిరిగి రానిస్తున్నాము అంటే మీకు ఆల్రెడీ ఒక క్లారిటీ అనేది వచ్చేసింది ఆ పర్సన్ గురించి. ఇంకా డౌట్ వెళ్ళేది ఆ పర్సన్ మీరు రానివ్వరు ససే మీద. ఎందుకంటే చాలా ఇంకా జన్మలో గుర్తుండిపోయేలాగా మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేసి వెళ్ళిపెడతాను. అలా పడిపోయినా సరే ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఇలా ఆగకుండా ఇంత పెయిన్ఫుల్గా మిమ్మల్ని దారిలో వదిలేశారు. ఇదిగో చూడండి, మీరు ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో వదిలేశారు. ఇలా ఉన్న మీ లైఫ్ని, సాఫీగా ఉన్న మీ లైఫ్ని ఇలా గందరగోళం చేసేసి ఇన్ని స్వాట్స్ వీటిని ఇలా ఇన్ని చేసేసి ఇలా డల్గా కూర్చోబెట్టేసి వెళ్ళిపోయాడు తను. ఇలా స్టక్ అయిపోయేలా చేసేసి ఒకదానికి కట్టేసి పాడేసినట్టు. ఇప్పుడు మీసారి ఈ ఫేస్ చూడండి,
ఈ ఈ ఫేస్ చూడండి. ఇప్పుడు డిఫరెన్స్ కనిపించేస్తుంది. ఇగో మీ దగ్గర కాయిన్స్, పచ్చదనం, హ్యాపీనెస్ అంతా కనిపిస్తుంది. సో, మళ్ళీ కప్పట్టుకొని తయారైపోయారు. సో, బీ కాన్షియస్. మీ లైఫ్‌లో ఏ డిసిషన్ తీసుకోవాలన్నా ఒకటికి 2 సార్లు ఆలోచించి తీసుకోండి అని ఏంజెల్స్ చెప్తున్నారు. ఓకేనా? అండ్ ఈ పర్సన్‌ని మీరేం చెప్పాలనుకుంటున్నారు ఏంజెల్? మన యొక్క పర్సన్‌కి ఎవరైతే వీడియో చూస్తున్నారో, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ నుంచి మీరు హీల్ అవ్వాలనుకున్నా, మీరు ఆల్రెడీ రికవర్ అయిపోయారు. మీకు ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే మీ చుట్టూ హెల్ప్ చేసే పర్సన్స్ చాలామంది ఉన్నారంట. సో, వాళ్ళని ఒక మాట అడగండి. వాళ్ళు మీకు సాయం చేస్తారు అని చెప్తున్నారు. ఓకేనా? మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను లవ్ రీడింగ్ కావచ్చు, అండ్ రీయూనియన్ అవుతుందా లేదా, అండ్ నిజంగానే మీ యొక్క పర్సన్ మేల్ కానీ ఫీమేల్ కానీ నిజంగానే మంచి ఇంటెన్షన్స్తో మీ లైఫ్లోకి వద్దాం అనుకుంటున్నారా, మ్యారేజ్ ప్రపోజల్ నిజంగానే చేద్దాం అనుకుంటున్నారా, వాళ్ళతో మ్యారేజ్ ఎలా ఉంటుంది, మ్యారేజ్ అయ్యే అవకాశం ఉందా లేదా, జాబ్ అనేది ఎన్ని రోజులు ఎప్పుడు వస్తుంది, ఏ జాబ్ అయితే బాగుంటుంది, ఇంకా మీ పర్సనల్ లైఫ్ గురించి ఏం చేయాలి ఏం చేయకూడదు, భవిష్యత్తు ఎలా ఉంటుంది, అండ్ ఇలా మీకు ఏదైనా కూడా నేను పర్సనల్ రీడింగ్ అనేది చెప్తాను. మీ నేమ్ అండ్ మీ యొక్క క్వశ్చన్ అనేది వాట్సాప్ నెంబర్కి డైరెక్ట్ మెసేజ్ చేయండి. ఓకేనా? మీరు ప్రైస్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు రీజనేట్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోవద్దు.